పరిష్కారం అయ్యేంత వరకు పోరాడదాం, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. మేము కలవడానికి వెళ్తే కూడా, నేను పర్మిషన్ అడిగితే కూడా, మేము సామరస్యంగా సభ పెట్టుకుంటామని అడిగితే కూడా ఇందిరా పార్క్ లో పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది ఈ రోజు. సీతక్క హరీష్ రావు గారు అడిగిర్రు అంతేనండి. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు గవర్నమెంట్ ఎక్కి వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. మేము ఇంకా ఎవరిని నమ్మాలి? మేము నిర్వాధిక సమ్మె చేయాలనేది మా డిమాండ్ అండి. ఈ సమస్య పరిష్కారం చేస్తే సరే, లేకపోతే ఆశాలు నిర్వాధిక సమ్మెకి దిగుతారు. రాష్ట్రంలో ఆడవాళ్ళంతా మాకు అండగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి మీరు రోడ్ల మీద ఎక్కడున్నారండి? ఫ్రీ బస్సు పెట్టిర్రు. ఫ్రీ బస్సుతో ఆడవాళ్ళకు ఉన్న గౌరవం పోయింది. ప్రతి ఒక్కరు తిట్టేటోళ్ళే, కండక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి. మరి విద్యుత్ అంటున్నారు, ఫ్రీ విద్యుత్ ఎంతమందికి వస్తుంది? ఈ రోజు 10,000 జీతం వస్తున్నాయి, అది కూడా కటింగ్ చేస్తున్నారు. 10,000 జీతం ఇవ్వమంటున్నావు, పిచ్చని ఎవరు ఇవ్వమంటున్నావు, ఇయ్యేసే లేదు. ఆడపిల్లలు బాత్రూమ్ వాళ్ళే, వాష్రూమ్ లేదు, బెదిరిస్తున్నారు. ఆడపిల్లలని దుర్మార్గంగా బూతులు తిడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? మహిళలకు పెద్ద పీట అంటున్నారు. అధికారులు ఆడపిల్లలు చూడకుండా అమ్మలా బూతులు తిడుతున్నారు. వాళ్ళకి న్యాయమైన వేతనం కావాలి. ఇప్పుడు ఇచ్చింది 9,700. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కింద 9,700 ఎవరికి ఉంది? చాలా అది. వీళ్ళు 12 గంటలు కాదు, 16 గంటలు, 18 గంటలు పని చేస్తున్నారు. ఫోన్ రీఛార్జ్ చేయడానికి పైసలు ఇవ్వట్లేదు, ఆన్లైన్ పని చేపిస్తున్నారు. ఇవాళ రేపు ఆన్లైన్ రీఛార్జ్ కావాలంటే కనీసం 500 కావాలి. వాళ్ళకి ఇచ్చేది 100 రూపాయలు ఇస్తున్నావు. 100 రూపాయలు ఏ రీఛార్జ్ చేస్తాయి? ఫోన్ ఆన్లైన్ చేయడం కోసం వాళ్ళకి ఫోన్ ఇవ్వడు, ట్యాబ్ ఇవ్వడు, నెట్ ఇవ్వడు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ట్యాబ్ ఫోన్లో వాడుకోవాలి. రీఛార్జ్ ఇవ్వడు, ఫోన్ ఇవ్వడు, వేతనం ఇవ్వడు, జీతం ఇవ్వడు. ఉల్టా ఆడపిల్లలు చూడకుండా అమ్మలా బూతులు తిడుతున్నారు. మేము ధర్నా కోసం అప్లికేషన్ పెట్టాను. భారత రాజ్యాంగ ప్రకారం ధర్నా చేసే హక్కు అందరికీ ఉంది. పోలీసు మనం లెటర్ పెట్టాం, పోలీసు రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజలు కూని చేసే రాజ్యం. అందుకనే ఇది ప్రజాపాలన కాదు, దొరల పరిపాలన మేము పండినాం. ఎక్కడైనా ధర్నా చేసే హక్కు ఉంది, ధర్నా చేపి పర్మిషన్ కావాలని అడుగుతున్నాం. ఇది అన్యాయమా? మేమేమైనా ఇక్కడ ధ్వంసం చేసామా? ఇందిరా పార్క్ జిందాబాద్ ముర్దాబాద్ అంటే కాసేపు, అంతేగాని ఏమంటారు? అందుకనే దయచేసి పర్మిషన్. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేమేమన్నా టెర్రరిస్టులా, మేము ఉగ్రవాదులా, మేము దొంగల దొరలా, మేమేం చేసాం? 9,700 అడుగుతున్నాం. ఇది న్యాయమైన డబ్బులు కాదని అడుగుతున్నాం. బట్ట కోసం, కూడి కోసం డబ్బులు అడిగితే అన్యాయమా? ఇది మేము మీ ద్వారా రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి. అది ఈ సందర్భంగా చెప్పాల్చుకున్నాం. నిర్బంధాన్ని ప్రయోగిస్తే నీ ప్రభుత్వాన్ని పాతాళ గంగలో కలపడానికి సిద్ధంగా ఉండమనేసి హెచ్చరిక చేస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.
ఈ